హాయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలము సెమ్మునిగూడెం దగ్గర అయితే ఒక 20 ఏళ్ల లేడీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది డెలివరీ కోసము. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవటం వల్ల నర్సు ఉంది కదా, ఆ నర్స్ అయితే ఆవిడకైతే ఆపరేషన్ చేసింది. అంతే, కడుపులో ఏమో కత్తిరి పెట్టి మర్చిపోయింది. అక్కడ బిడ్డ అయితే చనిపోవడం జరిగింది. ఇంకా అధిక రక్తస్రావం అవడంతో ఆమెను వేరే హాస్పిటల్కి కడితే మళ్ళించారనమాట. కానీ ఆమె కూడా చనిపోవడం జరిగింది. సరే, ఇంకా వాళ్ళు బిడ్డ తల్లి చనిపోయారు కదా అని వాళ్ళు అంత్యక్రియలు చేస్తుంటున్నప్పుడు కత్తిరి అయితే కనిపించింది అనమాట కడుపులో. ఇప్పుడు నర్స్ అని ఆమెకి చేతనైతే ఏమన్నా చేయాలా, లేకపోతే మూసుకొని ఉండాలా? ఈమె ఆపరేషన్ చేయటం వల్ల ఆ కడుపుతో అన్నాము చచ్చిపోయా, కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోయా. మనం గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పోతాము? మనకైతే 4 డబ్బులు తక్కువగా ఉంటాయి, పెద్ద పెద్ద హాస్పిటల్కి పోతే ఎక్కువ ఖర్చులు ఉంటాయి అనే ఉద్దేశంతోనే కదా మనం గవర్నమెంట్ హాస్పిటల్ పోయేది. ఇలాంటప్పుడు ఏం చేయాలి అలాంటి వాళ్ళని? మీరే చెప్పండి.